హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? ఇంకా కార్లో వెళ్తుంటే వీడు కూడా కార్లో కనపడ్డాడు కొని సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇంక సర్లే వాడితే ఎందుకని చెప్పేసి నేను ఇంకా మంచిగా ఎండలో వెళ్తున్నాను. వీడు చూసి చాలా నెమ్మదిగా వెళ్తున్నాడు. రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది. సరే అని చెప్పేసి ఇంకా దారిలో మళ్ళీ వెళ్తున్నాడు. వీడు మాత్రం మళ్ళీ మాట్లాడుతున్నాడు. నాకు వీడిని చూసి చాలా చిరాకేస్తుంది ఆటో వాడిని చూస్తుంటే. సరేలే వీడితో ఎందుకు మనకని చెప్పేసరికి దారిలో ఇంకొకటి తగిలాడు. ఏంటో ఈరోజు మొత్తం అంతా శకునం అసలు బాగోలేదు అసలు. సరే అని చెప్పేసి హంపీలో చాలా మంచిగా మొత్తం పొలాలు గిలాలు అన్ని వాచింగ్ చేస్తున్నాం. వీడేమో ఎక్కడికో తీసుకెళ్తున్నా అని చెప్పి ఆటో వాడు ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. సరే అని చెప్పేసి చూస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాము. సరే అని చెప్పేసి ఆ కొండ మీదకి తీసుకొచ్చాడు. ఆ కొండ ఏదో మీరే గెస్ చేయాలి. మొత్తానికి అయితే అంజనాద్రి టెంపుల్ దగ్గరికి తీసుకొచ్చాడు. తెలుసు కదా మనకు హనుమాన్ ఉంటాడు కదా పైన, సో అక్కడికి తీసుకొచ్చాడు. సరే అని చెప్పేసి ముళ్ళుగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ చూస్తే అందరు అమ్మాయిలు అబ్బాయిలు చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు. మా ఫ్రెండ్ అడిగాను ఇక్కడ దూకితే ఏమవుతుందా అంటే వాడు ఇలా ఇచ్చాడు. సరే ఇవన్నీ మనకి ఎందుకులే అని చెప్పేసి వ్యూ మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. అలాగే ఇంకా హనుమాన్ టెంపుల్కి మంచిగా దండం పెట్టుకున్నాం. దారిలో కోతి కనపడింది. దీన్ని కనీసం ఒకసారి అలా గెలుకుదాం అనుకున్నాం కానీ మొత్తానికి చూస్తే మొత్తం దాన్ని గ్యాంగ్ నవ్వుతో వేసుకొచ్చింది. దీన్ని మాత్రం గెలికామంటే సరే అని చెప్పేసి ఇంక దేవుడికి దండం పెట్టుకొని బయలుదేరిపోయాం. ఏదో చిన్న గుహ ఉంటే దాని దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ చూస్తే మనకి మంచిగా ఎవరు పెయింటింగ్ చేశారు. సరే అని చెప్పేసి మొత్తం దీన్ని అంతా చూసుకొని మొత్తానికి మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోయాం. ఇక్కడ చూసుకుంటే మొత్తానికి అసలు టెంపుల్ మాత్రం చాలా బాగుంది, కానీ ఎండ మాత్రం చాలా చంపేస్తుంది అనుకోండి. సరే అని చెప్పేసి మెయిన్గా మనకు కావాల్సిన హంపీలో ఇది చారియట్. ఈ చారియట్ చూడడానికే వచ్చాం మొత్తానికి. సరే అని చెప్పేసి బ్యూటిఫుల్గా అంత బాగుంది, కానీ ఎండ మాత్రం చాలా చంపేస్తుంది. సరే అని చెప్పేసి ఒక టెంపుల్ గోలోకి వచ్చాం. ఇక్కడ చూస్తుంటే మొత్తం అంతా చీకటే ఉంది. మీ కెమెరాలో కాబట్టి బాగానే కనపడుతుంది, కానీ నాకు మాత్రం లోపల అసలు ఫుల్గా భయం వేస్తుంది అసలు. సో లోపల అసలు మొత్తం చీకటే. మీకు కెమెరాలో కాబట్టి బాగా కనపడుతుంది, కానీ మొత్తం చీకటే ఉంది. సరే అని చెప్పేసి ఏదో డేరింగ్ అండ్ డాషింగ్గా లోపలికి వెళ్ళిపోయాం అందరం కలిసి. సరే లోపల ఏమైనా ఉన్నాయా, బల్లులు గిల్లులు తేళ్ళు పాలు ఏమైనా ఉన్నాయండి, ఏమంతేం లేవు. సరే భయం వేసి ఇంక మొత్తానికి బయటకు వచ్చాము. ఇంక బయటకు వచ్చేసరికి ఎండ మాత్రం చంపేస్తుంది మొద్దున సాయంత్రం వరకు. సూర్యదేవుడు మాత్రం గపా గపా కొడతానే ఉన్నాడు. సరే అని చెప్పేసి ఏదైతే అని చెప్పేసి మొత్తం కవర్ చేద్దామని చెప్పి తిరుగుతానే ఉన్నాను. ఇంకా ఫైనల్గా ఏదో మొత్తానికి చూస్తున్నాను. అమ్మాయిలు అబ్బాయిలు మొత్తానికి చాలా ఎక్కువ మంది వచ్చారు. చాలామంది పిల్లలు కూడా వచ్చారు. మొత్తానికి ఇక్కడ ఏదో మనకి ఇది ఉంటుంది కదా, డ్యాన్స్ సౌండ్ వచ్చే పోల్స్ ఉంటాయి కదా, సారీ అవి ఏమంటారు నాకు తెలియదు. ఇంకా దాని దగ్గరకు వచ్చాము. చూస్తే ఇంకా దాంట్లో సౌండ్ వస్తుందా అంటే కొన్ని దాంట్లో వస్తుంది, కొన్ని దాంట్లో రావట్లేదు. కానీ ఆర్కిటెక్చర్ వైజ్గా అయితే బాగా బిల్డ్ చేశారు మా అసలు చాలా ఎక్సలెంట్ అనే చెప్పాలి. అప్పటి కాలంలో ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయంటే చాలా గొప్ప అనుకోవాలి. ఇంకా తీరా చూసుకొని ఇంకా అటు ఇటు చూసుకొని మొత్తం టెంపుల్ మొత్తం ఫినిష్ చేసాము. ఇంకా ఫైనల్గా మళ్ళీ స్టార్టింగ్ ప్లేస్కే వచ్చాము. ఇక్కడ చూసి చెప్పాను కదా చారిట్ ముందరే అందరూ చాలామంది స్టూడెంట్స్ చిన్నపిల్లలు వచ్చారు. ఇంకా వాళ్ళు ఫోటో దిగుతున్నారు. సరే అని చెప్పేసి వేరే ప్లేస్కి వచ్చాము. ఇదేమో పెద్ద బావిలా ఉంది, కొద్దిగా వెరైటీగా ఉంది. ఫోటోలు దిగుదాం అనుకున్నా, వద్దనుకున్నాను. తర్వాత ఇంకో చోటుకు వచ్చాము. ఇక్కడ ఎలిఫెంట్ దుబారే అంట. ఎలిఫెంట్స్ని స్టోర్ చేసేవాళ్ళు అంట. ప్రతి ఒక్క అక్కడ కనపడుతుంది కదా, ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్కటి స్టోర్ చేసేవాళ్ళు. ఇంకా తీరా వచ్చేసరికి మనం ఇంకో చోటుకు వచ్చాము. ఇక్కడ మనకి శివలింగం, పెద్ద శివలింగం కనపడుతుంది చూసారు కదా. అసలు చాలా పెద్ద శివలింగం, అసలు నేను ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో. సరే అని చెప్పేసి ఇంక మెల్లగా వేరే చోటుకి వెళ్ళి ఇక్కడ చూసుకున్నా చాలా పెద్ద విగ్రహాలే కనపడ్డాయి. ఇక్కడ చూస్తే వినాయకుడి విగ్రహం. ఇంకా మెల్లగా వచ్చేసాము వేరే చోటికి వచ్చేసరికి ఇంకా మనకు ఏదో చిన్నపాటి రివర్ ఉంటే అక్కడ స్నానం చేద్దామని వెళ్దాం, కానీ లోపల చేపలు ఉన్నాయని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. ఇంకా తీరా మన బ్లాగ్ని ఒక సన్సెట్తో ఎంజాయ్ చేద్దామని చెప్పి సన్సెట్తో ఎంజాయ్ చేసాం. ఇంకా తీరా ఇక్కడ చూసిన సన్సెట్ బాగా జరుగుతుంది, కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరుగుతుంది. సరే అని మనకెందుకు అని చెప్పేసి ఈయన అడుగులు ఏదో చేసుకుంటున్నారని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను. సరేలే అని చెప్పేసి వీడు మాత్రం ఓవర్ యాక్షన్ మాత్రం ఎక్కువ అయిపోయింది. సరేలే ఇదంతా మనకి ఎందుకు అని చెప్పేసి మధ్యలో ఏదో డిస్టర్బ్ చేయడం వీడికి వచ్చింది. తీరా కోత వచ్చి డిస్టర్బ్ చేసింది. సరే మాస్ చలో సైనింగ్ ఆఫ్, బాయ్.